మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే. ప్రపంచంలో ఈ వ్యాధికి మందే లేదు, కానీ ఒకే ఒక్క మార్గం ఉంది. కొత్తగూడానికి చెందినటువంటి 25 ఏళ్ల యువకుడు సందీప్. అతనికి కుక్కల మీద అమితమైన ప్రేమ. ఆ వీధిలో ఉన్నటువంటి ఒక కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. ఈ పెంచే క్రమంలోనే ఆ కుక్క పిల్ల సందీప్ తండ్రిని కరిచింది. అలాగే ఆ కుక్క కాలి గోరు ఉంటుంది కదా, సందీప్ కి గుచ్చుకుంది. వెంటనే వీళ్ళు ఆసుపత్రికి వెళ్లి అతని తండ్రికి ట్రీట్మెంట్ చేయించారు. కానీ సందీప్ ట్రీట్మెంట్ తీసుకోలేదు. కుక్క గోరే కదా, ఏం కాదులని ఒక అజాగ్రత్తతో సరిగ్గా 2 నెలలకి అతనిలోని రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇక వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు. సరిగ్గా మరుసటి రోజే అతను ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా కుక్క, పిల్లి, కోతి, గబ్బిలం, రకూన్ మరియు నక్క కరిచినా లేదా గీసినా వెంటనే మీరు ఆ గాయం దగ్గర సబ్బు మరియు నీటితోని 10 నుంచి 15 నిమిషాల దాకా కడిగి ఆ తర్వాత వైద్యుల్ని సంప్రదించండి. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఏం జరిగినా గానీ చెప్పుకోలేరు. కాబట్టి ఎంతో డెవలప్ చెందింది అనుకుంటున్నటువంటి అమెరికా గానీ, యూరోప్ కంట్రీస్ అయినా గానీ అక్కడ కూడా రేబీస్ వ్యాధి వస్తే ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి జంతువు కాటుకు గురైనప్పుడు వెంటనే మీరు వ్యాక్సిన్ తీసుకోండి. లేదంటే రేబీస్ లక్షణాలు వచ్చాయంటే మీకు మరణం తప్పదు. మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.